ఏ సర్వీస్ ఇచ్చాం వైరింగ్ చేయించుకుంటే మీరు అప్పుడు కనీసం వైరింగ్ చేయించుకోవడానికి మన దగ్గర మెటీరియల్ ఉంది సార్, ఇది కూడా ఇద్దాము, ఆప్షన్ ఫ్రీ అయినా పర్లేదు. తప్పునా నువ్వు తప్పు ఇప్పుడు ఆడ ఇంట్లో అందరూ వచ్చి ఇదంతా నాదే అని పట్టుకెళ్ళిపోతే 11,000 రూపాయలు 11,000 ఇప్పుడు మా ఏలూరుకి ఎన్ని వచ్చినాయి? 12,000 వచ్చినాయి సార్. 300 ఖర్చునట్టుగా ఉంది. 300 ఖర్చు అయినట్టుంది. 11,000 ఎన్ని ఏం చేద్దాం 300 ఎవరికి ఇచ్చారు కూడా తెలియదు. కట్టి వీళ్ళకి ఇచ్చేసిన సరిపోతాయి మాకు 100%. ఇప్పుడు మనం టిక్కో ఇల్లుకి వేసాం, మీకే తెలుసు, ఏ ఎమ్మెల్యేకి తెలియదు. 3 సార్లు ఎమ్మెల్యే పాకర్ గారు తెలియదు, ఇంకెవరు తెలుసు. ఉంగుటూరు ఉంది, ఉన్నాయా ఉన్నాయా మెటీరియల్ గవర్నమెంట్ కొనేసింది, ఫ్రీగా ఇచ్చేసిన వాళ్ళ అద్దెదాడికి వెళ్ళినట్లయితే మీరు అడిగితే మేము అడిగేవాళ్ళం. మీరు అసలు దీనికి ఇవి ఉన్నాయనేది మీరు చెప్తే ఇది అవుతుంది. ఇప్పుడు ఏ గారికి ఇక్కడ ఈ గొడవ ఎవరైనా వచ్చి పట్టుకెళ్ళిపోయినా ఉంగుటూరు ఎమ్మెల్యే గారు కదా, మీకు కూడా ఏమైనా తెలుసామో అని నేను అడిగితే, మరి వీళ్ళు ఎప్పుడైనా మీకు కూడా చెప్పుంటే మాకు కూడా తెలుస్తుంది కదా, ఇలాగ ఉందండి మెటీరియల్ అన్ని 5,720 రూపాయలు. ఇప్పుడు డోర్లు ఉన్నాయి దానికి, మళ్ళీ దాంట్లో ఏది ఫ్రంట్ డోరు లోపల డోర్లు ఉన్నాయి దానికి. ఇవన్నీ అప్పటి నుంచి ఇలాగ వర్షానికి తడిసి ఎండకి తడిసి ఆ ప్లైవుడ్లు నానిపోయి ఇవన్నీ ఇప్పుడు రోడ్లు వేయడానికేమో డబ్బులు ఏంటని మనమేమో ఎలాగైనా ఆలోచన చేస్తున్నాం. ఈ డబ్బు అంతా ఇదైపోయింది. వాళ్ళు 5,000 కట్టి డబ్బులు కట్టి తీసుకోమన్నా తీసుకునేవారు వాళ్ళు. మీ ఎవరి దాళ్ళు ఇంటికి వేసుకోవడానికైనా ఈ రోడ్లు అంటే వాళ్ళు అలాగన్నా వేసుకునేవారు. ఓకే ఓకే. మన 15,000 మందికి ఇచ్చేసి 8 కోట్ల 10 లక్షలు ఉంటాయి. ఇవన్నీ వాటర్ శానిటైజర్ 1-2 గోదాం అయితే ఉన్నాయి సార్. గోదాం 5 మొత్తం మన దగ్గర ఉండేది 5 రకాల మెటీరియల్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ డోర్స్ 350 ఉన్నాయా? 350 లేదండి ఎప్పుడు వస్తాయని చెప్పి ఈ 2022లోనే ఈ సరుకు అంతా వచ్చింది. వీళ్ళు అద్దెలు కడుతున్నారు, దీనికి మార్కెట్ యార్డ్ లో పెద్ద గోడౌన్ లో ఉంది. ఏంటంటే అద్దె కడుతున్నాం, మనం నష్టపోతున్నాం, ఈ సరుకు పాడైపోతుంది అనేది మరి వీళ్ళు ఇవాళ వరకు కూడా చెప్పాల. అంటే బాధ్యతాయుతంగా లేకపోతే అధికారులు ఇదంతా కూడా ఎవరిది, వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. ఇదంతా కూడా వాళ్ళకి సబ్సిడీ మీద ఇస్తే వాళ్ళు కరెంటుకి కట్టే డబ్బుల్ని వాళ్ళు దానికి ఉపయోగించుకోవడం జరిగేది. మేము రోడ్ల కోసం ఇచ్చేస్తున్నాం. ఒక్కో దానికి 5,000 రూపాయలు కిట్ తీసుకోండి అంటే వాళ్ళు సంతోషంగా తీసుకునేవారు. 5,000తో మేము రోడ్లు వేస్తామని చెప్పేవాళ్ళు. ఈ 8 కోట్లతో రోడ్లు వేస్తే ఈ ఓట్లన్నీ కూడా బాగుపడదు. అయితే ఈ పాటికి 8 కోట్ల రూపాయలు క్యాష్ కూడా అయిపోయేది. మరి ఇటువంటి అన్ని కూడా చెప్పలేదు. దీని మీద డెఫినెట్ గా మంత్రి గారి దృష్టికి రేపు తీసుకెళ్తాం. దీని మీద విచారణ చేసి స్టాక్ ఎంత ఉంది, ఈ స్టాక్ ఏ విధంగా ఇవ్వాలని చెప్తాం. వీళ్ళు ఎవరైతే అధికారులు బాధ్యతాయుతంగా లేరో వాళ్ళ మీద చర్య తీసుకోమని కూడా చెప్తామని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం పాజిటివ్ గా ఉందా లేదా. ఇది కూడా ఇప్పుడు ఇది పెట్టింది ప్రైవేట్ గోడౌన్, ఏదైతే ఒక ఇంట్లో పెట్టారు ఈ వైర్లు. ఇది తెలిసింది ఎవరైతే కింద ఇది చెప్తున్నాను ఏఈ గారు, ఇది కావాలని ఇక్కడ పెట్టి మీ దగ్గర జూనియర్ ఎవరైతే చేశాడో ఆడు ఇందులో నుంచి సరుకు పట్టుకెళ్ళిపోతున్నాడు అనేది మాకు ఇన్ఫర్మేషన్ వస్తే నేను ఇప్పుడు సాయంత్రం పూట మీకు చేశాను. నేను ఇవాళ ఇక్కడ రాకపోతే మీ దగ్గర అగ్రిమెంట్ ఉందా దీనికి సంబంధించి? లేదు. ఎందుకు లేదు అంటే దొంగ సరుకు కింద లెక్కేగా. రాత్రికి పట్టుకెళ్ళిపోతాడు, ఎవరు సమాధానం చెప్తారు? అతను రాత్రికి సరుకు మార్చేస్తాడన్న సంగతి కూడా తెలిసే నేను ఇప్పుడు ఇన్స్పెక్షన్ రావడం జరిగింది. దీంట్లో ఎవరైతే లబ్ధిదారు ఇదంతా ప్రజలకు ఇవ్వాల్సింది. మాకు చెప్పుంటే మంత్రి గారితో మాట్లాడి వీళ్ళందరికీ కూడా ఉచితంగా ఇప్పించేవాళ్ళం. ఎందుకంటే 8 కోట్ల రూపాయలు అలా పెట్టుకోవటం వల్ల ఇప్పుడు ఇందులో కలర్లు వెలిసిపోయినాయి, కొన్ని టైల్స్ పగిలిపోయినాయి, బాత్రూమ్ డోర్ ఏదైతే డోర్స్ ఉన్నాయో అన్ని కొన్ని నానిపోయి ఉన్నాయి. ఇవన్నీ కూడా వేస్ట్ గా నిరుపయోగం అయిపోతాయి. మేము వచ్చేసరికి 400 ఇళ్లకి సరిపడా రంగుని వీళ్ళు పారపోసారని చెప్తున్నారు. కనీసం వాళ్ళకి అది పెట్టలా. అంటే కొంతకాలం పోయిన తర్వాత ఇవి కూడా పాడైపోయినాయండి, మనం తగలేసేయాలని చెప్పుండేవారము. మరి ఇది అంతా కూడా వీళ్ళ అశ్రద్ధే. డెఫినెట్ గా మంత్రి గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. మంత్రి గారు లైన్ లో దొరకలేదు. డెఫినెట్ గా దీన్ని రేపు పొద్దున్న మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఎందుకు మీరు ఎమ్మెల్యేలకు చెప్పలేదు అనేది ఆయన అడుగుతాడు. అసలు ఇవన్నీ కూడా ప్రైవేట్ గోడౌన్ లో ఏదైతే అగ్రిమెంట్ కూడా లేకుండా, ఎందుకంటే వీళ్ళకి సంబంధించి కోడెల్లో గోడౌన్ ఉంది, ఇవి అక్కడ పడతాయి. అక్కడ ఎందుకు పెట్టలేదండి మీరు? ఇవి అక్కడ పడతాయిగా, ఎందుకు పెట్ట అక్కడ పెట్టే స్థలం ఉన్నప్పటికీ మీరు ఎవరో ఇంట్లో పెట్టి ఇక్కడ పెట్టవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి మీరు సమాధానం చెప్పాలి. మీరు ఎవరైతే ఉన్నారో పీడీ గారు ఉన్నారో లేకపోతే కింద ఎవరైతే వర్క్ ఇన్స్పెక్టర్ ఉన్నారో, వర్క్ ఇన్స్పెక్టర్ మొన్న కూడా మీకు చెప్పాను పట్టాల విషయంలో జరిగింది, ఇలా జరిగిందని నేను చెప్పాను, నమ్మద్దని. మీరు అప్పుడైనా మాకు చెప్పవలసింది.
డెఫినెట్ గా దీని మీద విచారణ జరుపుతాం. ఇది ఏదైతే ఉన్నదో ఇది లబ్ధిదారులకి అవసరమైతే సబ్సిడీ మీద ఈ డబ్బు 8 కోట్ల రూపాయలు కూడా పాడవకోకుండా అవసరమైతే 50% సబ్సిడీ మీద ఇవ్వడానికి అనేది మాట్లాడతాం. ఇవాళ వరకు ఇది ఎవరికి ఏ లబ్ధిదారుడు కూడా 18,000 మందికి మరి ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో హౌసింగ్ కి సంబంధించి కోడేలు లేఅవుట్ కి రావడం జరిగింది. ఇదివరకు అంటే మేము వచ్చి 16 నెలల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత హౌసింగ్ మీద అనేక రివ్యూలు పెట్టడం కూడా జరిగింది. 2022లో వీళ్ళు ఏదైతే వైసీపీ గవర్నమెంట్ లో డోర్లు కానీ అలాగే కరెంట్ మెటీరియల్ కానీ ప్రతిదీ కూడా కరెంట్ మెటీరియల్ కి సంబంధించి 5,730 రూపాయలు చెప్పిన కిట్ ఒక్కొక్కరికి, అలాగే డోర్స్ ఏదైతే బాత్రూమ్ డోర్స్ అలాగే టైల్స్ ఇవన్నీ కూడా ప్రతి వాళ్ళకి కూడా దీంట్లో రమారమి 15,536 మందికి సరిపడా ఉన్నాయి. 8 కోట్ల 25 లక్షల రూపాయల సరుకు ఇక్కడ వివిధ గోడౌన్లలో ఉంది. అంటే 3 సంవత్సరాల నుంచి ఇది ఇక్కడ ఉంటుంటే ఇవాళకి హౌసింగ్ అధికారులు ఎవరో కూడా, నేను ఎమ్మెల్యే ఉంగుటూరు గారిని కూడా అడిగాను, ఇక్కడ నుంచే మీ ఎదురుగానే మాట్లాడడం జరిగింది. ఆయనకి కూడా ఇటువంటి మెటీరియల్ ఉన్న సంగతి వాళ్ళ వరకు కూడా తెలియదు. మేము లోగడ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు లబ్ధిదారులు వచ్చి మాకు కరెంట్ సర్వీస్ ఏంటంటే మేము కట్టుకోలేమని చెబితే కరెంట్ సర్వీస్ ఫ్రీగా ఇవ్వడానికి మంత్రి గారితో మాట్లాడి ఇప్పించడం జరిగింది. అలాగే ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇది ఎవరైతే సొంతంగా కట్టుకుంటారో వాళ్ళకే ఇమ్మని చెప్పారండి సబ్సిడీ మీద అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. 5% మంది కూడా సొంతంగా కట్టుకోరు, ఏ లేఅవుట్లో కూడా కట్టుకోరు. ఆ సంగతి వీళ్ళకి తెలుసు. వీళ్ళు నిన్న కూడా డిఆర్సీ మీటింగ్ జరిగింది. అందులో కూడా ఈ మెటీరియల్ అంతా పాడైపోతుందని మనం ఏదైనా చేద్దామని చెప్పి పీడీ గారు కానీ ఇతర అధికారులు కానీ ఎవరో కూడా ఇవాళ వరకు ఎవరో కూడా చెప్పలా. దీని మీద ఏదైతే మా టీం ఉందో మెగా టీం వాళ్ళు ఇవాళ ఈ గోడౌన్లో నుంచి బయటికి సరికెళ్ళిపోతుందన్న ఉద్దేశంతో ఇవాళ మా వాళ్ళు చూసి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ రోజున ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఈయనమో మాకు తెలుసమో అని అనుకుంటారు అన్నాడు. చెప్పవలసిన బాధ్యత పీడీ గారికి ఉంది. సరే వీళ్ళకి తెలిసిన దీన్ని వాళ్ళు ఇమ్మన్నప్పుడు ఇదంతా పాడైపోతుంటే డోర్లు వర్షానికి తడిచి గోడౌన్లో పెట్టే సెక్యూరిటీ ఏముండవు. ఇప్పుడు మీరు కూడా చూసారు ఏముండవు. ఇందులో వైర్లు ఎన్ని వెళ్ళిపోయినాయో, పైపులు ఎన్ని వెళ్ళిపోయినాయో, టైల్స్ ఎన్ని వెళ్ళిపోయినాయో అనేది ఇవాళకి కూడా లేదు. తీసుకోమని మీరు చెప్పాలి కదా. అది స్టేట్ లెవెల్లో ఉంది కానీ ఇంకా స్టేట్ లెవెల్లో ఇంతకుముందు అక్కడ టిక్కో దగ్గర సిమెంట్ ఇవన్నీ వేశారు. మేము రోడ్